వెల్కమ్ టు ఎలక్షన్ వార్. యూపీలో మరో కీలక పోరు ముగిసింది. 4వ విడత పోలింగ్ పూర్తయింది. 3 ఫేజ్లో కూల్గా సాగిన ఎన్నికల ప్రక్రియ 4వ విడతలో మాత్రం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అటు ప్రచారంలో నేతల మధ్య పంచ్ డైలాగ్స్ పేలాయి. సెటైర్లతో క్యాంపెయిన్ ని మరింత హీటెక్కించారు లీడర్స్. ఉత్తరప్రదేశ్ పొలిటికల్ అప్డేట్స్ తో V6 ఎలక్షన్ వార్. ఉత్తరప్రదేశ్లో 4వ దశ పోలింగ్ ముగిసింది. 3 జిల్లాల్లో హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 4th ఫేజ్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ రికార్డైంది. 61% ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ 4th ఫేజ్ పోలింగ్ ముగిసింది. 4వ విడత 61% నమోదైంది. 12 జిల్లాలు 53 స్థానాలకు పోలింగ్ జరిగింది. అత్యధికంగా అలహాబాద్ లో 65% పోలింగ్ నమోదైంది. 4వ విడత పోలింగ్ లో 680 మంది అభ్యర్థుల జాతకం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. నాలుగో విడత పోలింగ్ లో ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి అలహాబాద్ లో, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హమీర్పురా, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య అలహాబాద్ లో, రాయ్బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థి అదితి సింగ్, అలహాబాద్ లో సిద్ధార్థనాథ్ సింగ్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. I think पूरी उम्मीद है जीत की यहाँ से. पूरा सपोर्ट रहा है. ऑफ कोर्स मेरे पिता हैं, उन्होंने मेरा पूरा सपोर्ट किया है. हर चीज उन्हीं से सीखी है. बहुत ही पॉजिटिव और अच्छी चीज है ये गठबंधन. इससे हम लोग को भी फायदा हुआ है. आई एम प्रीटी श्योर की गठबंधन की सरकार आएगी. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ఎన్నికల సమయంలో కాల్పులు కలకలం సృష్టించాయి. సమాజ్వాదీ పార్టీకి చెందిన సిద్దగోపాల్ సాహు కొడుకుపై తెల్లవారుజామున దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతన్ని కాన్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగుల కాల్పుల్లో మరో 3కి గాయాలయ్యాయి. కాల్పులకు కారణం బీఎస్పీ అభ్యర్థి హరిధర్మాన్ సింగ్ కొడుకన్న ఆరోపణలొచ్చాయి. దాంతో ఎస్పీ బీఎస్పీ వర్గాలు కొట్టుకున్నాయి. అటు అలహాబాద్, రాయ్బరేలీలోనూ కొన్ని చోట్ల ఘర్షణలు జరిగాయి. बगरिया चौकी के अगल बगल वहाँ पर बसपा की प्रत्याशी हरमर्दन सिंह के बेटे नाती और उसके करीब 50 साथियों ने मिलकर, जितने भी बताया उन्होंने, साथियों ने मिलकर उन्होंने हमला कर दिया है. गाड़ी में आगे पीछे ओटे की घेर के उन्होंने गोली चलाई, जैसे मेरे बेटे साकेत साहू को और एक हमारा तनवीर है जो जिलाध्यक्ष है, यूथ का जिलाध्यक्ष है, और एक कोई अज्ञात है उसको गोली लगी. अब ये तो बताए, अभी तनवीर बताएंगे. काफी लोग थे उसमें, लिखा 8-10 लोगों के नाम लिखाए उन्होंने और करीब 20 अज्ञात बताया. इतने नाम उन्होंने बताए. ఈ నెల 27న 5వ విడత, వచ్చే 4-8 తేదీల్లో చివరి 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 3 దశల్లో 140కి పైగా నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. చివరి 2 దశల్లోనే మణిపూర్ ఎన్నికలున్నాయి. యూపీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు నేతలు. విమర్శలు, వ్యూహాలు, హామీల్ని ఫోర్స్గా జనంలోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ఇంకా 3 విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉండడంతో మెజార్టీ నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఉత్తరప్రదేశ్ బహరైచ్ ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయొద్దన్న అఖిలేష్ కామెంట్స్ పై కౌంటర్ వేశారు. గాడిదలు యజమానులతో విశ్వాసం చూపిస్తాయని, అలాంటి జంతువును చూసి ఎందుకు భయపడుతున్నావని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి जी ने कहा है और कहते हैं दिल बड़ा करके किया है. अखिलेश जी दिल बड़ा करके नहीं हुआ, ये तो दिल कड़ा करके हुआ है, मजबूरन हुआ है. आप ही ने स्वीकार किया है और ये आपको बचा पाएंगे क्या? देश की कहीं पर भी बचने की खबर आती है क्या? अभी 2 दिन पहले उड़ीसा के नतीजे आए, कांग्रेस साफ हो गई. आज महाराष्ट्र के नतीजे आ रहे हैं, कांग्रेस नजर ही नहीं आती है. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు సీఎం అఖిలేష్ యాదవ్. జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే పెన్షన్ ను 1000 రూపాయలకు పెంచుతామన్నారు. ఆసుపత్రిలో మహిళలకు వైద్యం ఫ్రీగా అందిస్తామన్నారు. యూపీకి దత్తపుత్రుడిగా చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీపై మండిపడ్డారు అఖిలేష్. एक भी गरीब परिवार की महिला नहीं छूटेगी जिसको हम समाजवादी पेंशन से न जोड़ दें. अभी तो 500 रुपया देते थे, आने वाले समय में उन गरीब माताओं बहनों को 1000 रुपया महीना देने का काम समाजवादी लोग करेंगे. हम तो कहते हैं प्रधानमंत्री हमारे उत्तर प्रदेश को मत उलझाओ. अगर आप कहते हो कि गोद लिया बेटा है, आप गोद में
कोई गोद ले ले आपको, हम तो कहते हैं कि बताओ हम तो उत्तर प्रदेश के ही हैं, हमें कौन गोद लेगा। हम समझते यही जनता हम लोगों को गोद लेकर के एक बार फिर सरकार बनाने का काम करेगी। 2.5 కేంద్ర ప్రభుత్వ పాలనలో అవినీతి ఆరోపణలు కుంభకోణాలు లేవన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఉత్తరప్రదేశ్ బలియాలో బీజేపీ ఎన్నికల ప్రచార సభకు హాజరైన వెంకయ్య నోట్ల రద్దుతో దేశానికి మేలే జరుగుతుందన్నారు. केंद्र सरकार के बारे में, मोदी जी के बारे में, मंत्रियों के बारे में कोई उंगली उठाने की स्थिति में नहीं है। नोट स्कैंडल कोई भी आरोप नहीं है। इन्होंने स्थिर सरकार दिया, इन्होंने समर्थ सरकार दिया और इन्होंने भ्रष्टाचार को उच्च स्तर पर हटाया। नरेंद्र भाई मोदी का कैरेक्टर, कैलिबर, कैपेसिटी, कॉन्डक्ट, डिसिप्लिन, डायनेमिज्म, डेडिकेशन, डिवोशन ऑल इन वन। मोदी माने 3D है, डिसिप्लिन, डायनेमिक, डेवलपमेंट 3 in 1। జాతీయ నేతల పేర్లను బీజేపీ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. గౌరీగంజ్లో ఎన్నికల ప్రచార సభకు హాజరైన రాహుల్ ప్రధాని మోడీ తీరును తప్పుబట్టారు. మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. नेहरू जी ने, सरदार पटेल जी ने, अंबेडकर जी ने, आजाद जी ने, सुभाष चंद्र बोस जी ने, जो हमारे पास है आज, ये इन लोगों ने दिया है। इन लोगों की मेहनत ने, इन लोगों के पसीने ने, खून ने हमें दिया है। अगर मोदी जी उत्तर प्रदेश में आएंगे तो उत्तर प्रदेश की जनता को एक दूसरे से लड़ाएंगे। बिहार जाएंगे तो बिहार में नफरत फैलाएंगे। जहां भी ये जाते हैं एक हिंदुस्तानी को दूसरे हिंदुस्तानी से लड़ाते हैं, एक जात को दूसरे जात से लड़ाते हैं, एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं। ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తీర్చలేకపోయిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. యూపీలో గుండారాజ్ నడుస్తోందని మహారాజ్గంజ్ బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతిని, గుండారాజ్ని అంతం చేస్తామన్నారు. हर गांव के अंदर इस समाजवादी पार्टी के गुंडे जमीन हथियाते हैं या नहीं हथियाते, बताओ भैया। हथियाते हैं ना, हथियाते हैं ना। ये राम वृक्ष जैसे हर जगह पे राम वृक्ष है ना मित्रों। हमने तय किया है, एक बार भारतीय जनता पार्टी का मुख्यमंत्री शपथ ले ले, इस जमीन हथियाने वाले भूमाफियाओं को उल्टा लटका कर सीधा करने का काम भारतीय जनता पार्टी की सरकार। ఇక అమిత్ షా కసబ్ కామెంట్స్ పై విరుచుకుపడ్డారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. దేశంలో అమిత్ షాను మించిన కసబ్ మరొకరు లేరని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. చౌరీ చౌరా సభలో కసబ్ అంటే కాంగ్రెస్, సమాజ్వాదీ, బీఎస్పీ అన్న అర్థంలో కామెంట్ చేశారు అమిత్ షా. దానికి మాయా కౌంటర్ ఇచ్చారు. केंद्र की भाजपा सरकार में तो कतई भी संभव नहीं हो सकता है। इसके साथ ही आप लोगों को ये भी मालूम है कि भारतीय जनता पार्टी एंड कंपनी के लोग अपनी हर चुनावी जनसभा में उत्तर प्रदेश को उत्तम प्रदेश व कानून व्यवस्था को भी बेहतर बनाने के लिए जो बड़ी बड़ी बातें कर रहे हैं, तो इस मामले में भी सच्चाई ये है। మొత్తానికి యూపీ బ్యాటిల్ ఫైనల్ స్టేజ్ కొచ్చేసరికి కీలక నేతలు వార్ ఆఫ్ వర్డ్స్ కు పదును పెడుతున్నారు. దాంతో బ్యాటిల్ గ్రౌండ్ అంతకంతకు హీట్ ఎక్కుతోంది. అమేథీ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్ దేశాన్ని ఆకర్షిస్తున్న నియోజకవర్గం. గత ఎన్నికల్లో సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ, అమేథీలో ఒక్క ఎమ్మెల్యే సీటును గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్. ఈసారి అమేథీలోనైనా సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారు రాహుల్. ఇంతకీ అమేథీలో పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ చరిష్మా పనిచేస్తుందా? అమేథీ నుంచి మా బ్యూరో చీఫ్ భరత్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం. అమేథీ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి మూడ్ ఉంది, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకుందాం. आप बताइए, अमेठी में रहने वाला है ना? अभी असेंबली चुनाव बाकी है, तो असेंबली चुनाव में किस पार्टी को आप वोट देते? बीजेपी को। हाँ, क्यों? क्योंकि काम अच्छा हो रहा है, देश हित में हो रहा है, इसलिए। हाँ। तो आपका एमपी राहुल गांधी है ना? राहुल गांधी है, तो राहुल गांधी ने यहाँ अमेठी से खत्म कर दिया, सपा से करके जो है गठबंधन। सपा से गठबंधन किया तो क्या है, क्या हुआ है अमेठी में? सपा ने क्या किया है? सपा ने कुछ नहीं किया। कुछ नहीं किया। अगर सरकार बने तो सपा और कांग्रेस का सरकार बने तो अच्छा होता ना? नहीं, दोनों की नहीं बनेगी। सपा भी गई यहाँ से, कांग्रेस भी गई।
राहुल गांधी एमपी बनने के बाद यह काम नहीं किया? नहीं किया, क्या काम किया? कभी दिखते ही नहीं अमेठी में राहुल गांधी। आते हैं ना 1-2 महीने के एक बार। कहाँ आते हैं? वहीं गेस्ट हाउस से चले जाते हैं मुंशीगंज से। अच्छा हाँ, आप बताएं। कांग्रेस यहाँ जीती, अमेठी कांग्रेस से जानी जाती है, भाजपा से नहीं। अच्छा, ये बोल रहे हैं राहुल गांधी कुछ काम नहीं किया? बिना काम किए इतना बड़ा स्टेशन अमेठी में दिख रहा है, इतनी अच्छी रोड दिख रही है अमेठी में, बिना काम किए। राहुल गांधी ने विकास किया है, क्यों नहीं किया है? क्या क्या काम किया यार? अरे यहाँ गन फैक्ट्री खुलवा दिया है, एसीएल पहले राहुल जी के जमाने में खुला है, गन फैक्ट्री खुली, अभी उसका उद्घाटन नहीं हुआ है। और स्टेशन आपके सामने है, रोड वगैरह सब ठीक ठाक हैं। कि परिवर्तन लाएंगे, कमल खिलाएंगे। हाँ। बीजेपी आएगी। बीजेपी आएगी। क्यों बीजेपी को? बीजेपी काम कर रही है पूरे प्रदेश में, देश में। अरे देश में आ तो जाएगी इसकी सरकार। बीजेपी ने ऐसा कदम कर दिया, काम कर दिया सारे नेताओं की। लेकिन कांग्रेस के उपाध्यक्ष राहुल गांधी यहाँ से एमपी है। एमपी है, लेकिन एमपी हुए, लेकिन यहाँ क्या किए? ये जो सब दिखा रहे हैं सब राजीव गांधी के समय में हुआ है ना, उन्होंने क्या किया? राहुल गांधी ने क्या किया? राहुल गांधी 2004 से 14 तक यहाँ एमपी है, कुछ काम नहीं किया। कुछ काम नहीं किए, आते हैं चले जाते हैं, उनका विदेश दौरा ही हमेशा रहता है। आप बताइए सर, एक इतने बड़े संसद से, इतने बड़े नेता से हम इतनी छोटी उम्मीद थोड़ी कर सकते हैं। 15 साल से वो संसद रहा है राहुल गांधी जी, और जिसकी केंद्र में लगभग 10 साल सरकार रही है, उससे अमेठी से हम यही उम्मीद कर सकते हैं, बस छोटा मोटा काम। और क्या हुआ है 15 साल में? एक मणिपुर कहाँ पहुंच गया है, एक अमेठी कहाँ पर है? 15 साल में बस यही विकास हुआ है। जो यहाँ विकास हुआ है राजीव गांधी, संजय गांधी के जमाने में हुआ है। तो आप कौन सी पार्टी का वोट को देखें? बीजेपी को वोट देंगे, जिसने 2 साल में दिखा दिया डेवलपमेंट होता है, कैसे डेवलपमेंट किया जाता है, कैसे तरीका क्या होता है, कैसे किया जाए। सरकार में यह डेवलपमेंट हुआ जी? हुआ नहीं, होने का तरीका तो बन रहा है। स्मृति ईरानी लास्ट टाइम यहाँ कंटेस्ट किया पार्लियामेंट इलेक्शन में। हाँ, तो वो यहाँ आ रहे रेगुलरली आ रहे हैं। वो तो यहाँ की संसद भी नहीं, लेकिन आती रहती है बीच बीच में, राहुल गांधी से ज्यादा ही आती रहती है। अच्छा, कौन सी पार्टी? कांग्रेस। हाँ। लेकिन राहुल गांधी ने कुछ गलत किया है, अमेठी के लोगों की जनता के साथ खिलवाड़ किया है। क्या किया? रानी साहब को टिकट न देके और सपा से गठबंधन। अभी भाई साहब ने कहा कि जो है राहुल गांधी ने अमेठी का कोई विकास नहीं किया। अरे रेल नीर प्लांट दे दिया अमेठी को राहुल गांधी ने, ठीक है, कांग्रेस की देन, राहुल गांधी की देन। वहाँ कॉलेज दे दिया टिकर माफी में, उसको स्मृति ईरानी ने जो है खत्म कर दिया उस कॉलेज को। उससे हम लोगों को कितना आघात पहुंचा, गरीब जनता को, उसको दूसरे उसमें कन्वर्ट कर दिया। ये सब भाजपा ने अच्छा थोड़ा किया। भाजपा ने तो रोड पे लाके गरीब जनता को रोड पे कटोरा पकड़ा दिया। मोदी ने कटोरा पकड़ा दिया, भिक्षा मांगने पर मजबूर कर दिया हम गरीब जनता को। तो अब नोटबंदी की वजह से कुछ प्रॉब्लम नहीं हुआ यहाँ? जी, नोटबंदी वजह से कुछ प्रॉब्लम्स हुई, लेकिन उसका सोल्यूशन जो है, उसका भविष्य काफी अच्छा है। उससे भ्रष्टाचार वगैरह काफी चीज पे काफी तगड़ी लगाम लगेगी, और काफी अच्छा काम हुआ है। और बाकी कांग्रेस वाले तो वैसे हवा बनाते ही रहते हैं। कांग्रेस जैसी सरकार कोई चला नहीं सकता, ये पुश्तैनी सरकार है। राहुल गांधी ने भले नहीं किया, मगर उनके कार्यकर्ता लोग सब खराब कर दिए। समझे कि नहीं? सब खराब कर देते हैं 8-10 साल से, मगर ऐसी सरकार कोई चला नहीं सकता कांग्रेस जैसा। अच्छा, राहुल गांधी ने अच्छा किया, लेकिन यह लोकल कार्यकर्ता अच्छा नहीं है। लोकल कार्यकर्ता खा लेते हैं पैसा, काम नहीं करते। समझे कि नहीं? यहाँ मगर ऐसी सरकार कोई चला नहीं सकता कांग्रेस जैसी। और भाजपा तो आई तो नोटबंदी में मारे बर्बाद कर दिया सबको। बहुत बड़ा प्रॉब्लम हुआ, समझे नहीं? पूरे उत्तर प्रदेश में, समझे कि नहीं? यहाँ गुजरात वगैरह कुल बहुत बड़ा प्रॉब्लम हुआ। चारा कारोबार ठप करा दिया, सारा कारोबार, बम्बई, अहमदाबाद, भिवंडी, सारा कारोबार बिजनेस ठप करा दिया मोदी सरकार ने। समझे कि नहीं? आप बताइए, आप कौन सी पार्टी को पसंद करते हैं? अभी चुनाव आने वाला है। मैं तो बीजेपी को पसंद करता हूँ। हाँ, क्यों? क्योंकि उसको अच्छा काम कर रहे हैं नरेंद्र मोदी जी। भ्रष्टाचार को खत्म करने के लिए उन्होंने शुरुआत की है, अभी तो शुरुआत है, आने वाले समय में। लेकिन नोटबंदी की वजह से बहुत प्रॉब्लम फेस हो। नोटबंदी का प्रॉब्लम अभी हो रहा है, थोड़ा दिन लगेगा, अभी थोड़ी दिक्कतें हो रही हैं। खाली महीने 2 महीने का समय, जहां टर्नओवर बढ़ना शुरू हो जाएगा उसके बाद सारा प्रॉब्लम खत्म हो जाएगा। भैया, अमेठी बोले तो संजय गांधी, राजीव गांधी, सोनिया गांधी, राहुल गांधी इतना काम किया संजय अमेठी कॉन्स्टिट्यूंसी के लिए। उन लोगों ने अमेठी आए हो? आए हो? आप पूरी अमेठी घूम के आओ। 50 साल से यहाँ प्रधानमंत्री खाली रहा है। कितना विकास हुआ, कितना काम हुआ? जितने युवक यहाँ बेरोजगार है, हिंदुस्तान में किसी कोने में नहीं है, जाके देखिए। डेवलपमेंट नहीं हुआ, कुछ नहीं हुआ है, खाली यहाँ लोगों को बेचा गया है।
कहीं बिल गेट छुड़ा के, कहीं महिलाओं को, कहीं गरीबों को दिखा के खाली अपने उसमें पैसा डाला गया और कुछ नहीं हुआ यहाँ। यहाँ एक पैसे का जितने बेरोजगार यहाँ अमेठी में हैं, अगर एक सर्वे करवा लीजिए तो पूरे हिंदुस्तान में कहीं नहीं होंगे। आप देख लीजिए यूथ में 50 तो सपा सरकार का अखिलेश कैसा काम किया? अखिलेश ने काम अच्छा किया, लेकिन वो जो है कानून व्यवस्थाएं, भ्रष्टाचार, गुंडा राज को ये रोक नहीं पाए, क्योंकि इसलिए नहीं रोक पाएंगे, अब भी नहीं रोक पाएंगे। अगर दोबारा भी चीफ मिनिस्टर होते हैं तब भी नहीं रोक पाएंगे, क्योंकि उन्हीं के बलबूते पे इनकी सरकार चल रही है, वही इनके साथ हैं, उन्हीं से इनकी पैदाइश है। కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినటువంటి అమేథీలో ఆ పార్టీ ఎదురెదుతోంది. స్మృతి ఇరానీ రాకతో బీజేపీ, మాయావతి ఇమేజ్తో బీఎస్పీ కాంగ్రెస్ కు గట్టి పోటీనిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం తర్వాత పరిస్థితిలో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాల్సి ఉంది. కెమెరామెన్ బానుతో అమేథీ నుంచి భరత్, V6 న్యూస్. ఇవి ఎలక్షన్ వార్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.